అది ఫోకస్ చేయట్లేదు, సాక్షిలో వచ్చిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. గిట్టుబాటు ధర విషయంలో కూడా జగన్ రాగానే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు గిట్టుబాటు ధర కూడా రేట్ ప్రకటించారు. ఇప్పుడు అలాంటిది ఏమీ కనిపించట్లేదు ఈ 18 నెలలు అయినా. అదే చెప్తోంది అక్కడ రైతు ఒక కామన్ మెన్ కాన్సెప్ట్ జగన్కి ఎక్కువ అంటే చంద్రబాబు ఎప్పుడు కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి సంబంధించిన నాయకుడు ఆయన. అంటే పెద్ద పెద్దోళ్ళకి సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి మార్గాలు చూపెడతారు. దాని నుంచి ఆయన లబ్ధి పొందాడని విపక్షం విమర్శించిద్ది, అది అవునా కాదన్నది పక్కన పెడితే పెద్దవాడు బాగుపడతాడు 10 మందిని బాగు చేస్తాడు అనేటటువంటిది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. పేదవాడిని మనం నేరుగా పెడితే ఆ పేదవాడు తను తింటూ నలుగురికి పెడతాడనేది జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఇదివరకు రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకి ఉన్న తేడా, రాజశేఖర రెడ్డి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అంత మించి ఏం లేదు. చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వాళ్ళ అబ్బాయి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు, అందువల్ల తేడా ఏముండదు. అది వచ్చిన విషయం. కానీ ఇప్పుడు అంటే రైతు పరిస్థితి మారాలి అంటే ఈ కూటమి హయాంలో గింతేనా సార్? మళ్ళీ జగన్ వస్తే గానీ మారదనే పరిస్థితి అన్న ఉందా? అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే వాళ్ళలో అసలు రైతుల గురించిన చర్చిస్తున్న దాఖలాలే కనిపించట్లేదు. ఇప్పుడు వీళ్ళు లడ్డూల దగ్గర నుంచి అనేక దాని మీద 100 సమీక్షలు జరిపారు. ఎందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళ పార్టీ పరంగా కూర్చుని రైతుల గురించి ఈ నెలలో మీటింగు, నెలకు ఒకసారి మీటింగ్ అవ్వండి, ఓ నెలలో రైతుల గురించి కనుక్కోండి, ఓ నెలలో పరిశ్రమల గురించి మాట్లాడండి.